గంగాతీరాన నెలకొన్న దక్షిణేశ్వరంలో కాళికాలయం వెలసి ఉంది. అది వసంతకాలం. క్రీ.సద్ 1882 వసం ఫిబ్రవరి 23వ తేదీ గురువారం నాడు శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ కేశవచంద్రసేన్, కెప్టెన్ కుక్ మహాశయులతో పాటు స్టీమర్లో విహారం చేసి వచ్చారు. శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం జరిగిన కొన్ని రోజుల తరువాతి సంఘటన ఇది. ఆనాడు ఆదివారం. సిద్ధేశ్వర మజుందార్తో బారానగర్ నుండి బయలుదేరి ఉద్యానవనాలను సందర్శించుకుంటూ సెలవు రోజు కాబట్టి షికారుగా ఇక్కడకు వచ్చాడు. అంతకు క్రితం శ్రీ ప్రసన్న బెనర్జీగారి తోటలో విహరిస్తూంటే సిద్ధేశ్వర మజుందార్ గంగాతీరంలో సుందరోద్యానం ఒకటి ఉంది. మీరు దాన్ని చూడటానికి వస్తారా? అక్కడొక పరమహంస నివసిస్తున్నారు అన్నాడు. ఒప్పుకొన్నాడు. సిద్ధూ ఇద్దరూ దక్షిణేశ్వర ఉద్యాన సింహద్వారం గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. ఇదే ప్రథమ సందర్శనం. గదిలోకి ప్రవేశించేసరికి గది నిండా భక్తులు నేలమీద కూర్చుని పరమహంస శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతున్నారు. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖంగా మంచమీద ఆసీనులై దరహాసవదనంతో భగవంతుణ్ణి గురించి ప్రసంగిస్తున్నారు. నిశ్చేష్టుడై నిలబడి ఆ దృశ్యాన్ని చూడసాగాడు. సర్వతీర్థ సమ్మేళనం ఇక్కడే జరుగుతున్నట్లు అనిపించింది. సాక్షాత్తు సుఖమహర్షి భగవత్ప్రసంగం చేస్తున్నట్లుగా, శ్రీ చైతన్య మహాప్రభువు పూరీ జగన్నాథ క్షేత్రంలో రామానంద, స్వరూపానందాది భక్తులతో శ్రీనారాయణ గుణనామకీర్తన చేస్తున్నట్లుగా అతడికి తోచింది. శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతున్నారు. ఒక్కమారు హరినామంగాని రామనామంగాని ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జాలువారితే సంధ్యావందనాది కర్మలు ఇకమీదట నిర్వర్తించనక్కరలేదని స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతడికి కలుగుతుంది. దానంతటా అదే కర్మ వదలిపోతుంది. అలాంటి స్థితిలో ఏదో ఒకటి రామనామంగాని హరినామంగాని లేకపోతే కేవలం ఓంకారాన్నిగాని జపిస్తే చాలు. మళ్లీ కొనసాగిస్తూ ఇలా అన్నారు. సంధ్యా గాయత్రిలో లయిస్తుంది. గాయత్రి ఓంకారంలో లయిస్తుంది. నిశ్చేష్టుడై చూస్తూ తనలో ఇలా భావించుకోసాగాడు. ఆహా, ఎంత సుందరమైన స్థలం! ఆహా, వీరెంత ఆకట్టుకొనే స్వరూపులు! ఎంత మధురమైన పలుకులు! ఇక్కనుండి కదలటానికి మనసొప్పటం లేదు. కొంతసేపయ్యాక 4 వైపులా కలయచూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనుకొన్నాడు. సిద్ధుతోపాటు గదిలో నుండి బయటకు అడుగు వెయ్యగానే హారతి గంటల సుమధుర నాదం వినవచ్చింది. కంచు గంటలు, చేతిగంటలు, మృదంగ తాళాలు ఒకేసారిగా మోగసాగాయి. తోట దక్షిణ సరిహద్దులో మేళపు మండపం నహబత్ నుండి ఇంపైన సన్నాయి నాదం వినవచ్చింది. ఈ నాదాలు గంగా ప్రవాహంలో తేలుతుపోయి సుదూరంలో ఎక్కడో సమసిపోతున్నాయి. పుష్ప మకరంద సుగంధంతో వసంత వాయువు సుతిమెత్తగా వీస్తోంది. అప్పుడే చంద్రోదయమైంది. ఆ తోటలో వెలసిన ఆలయాలన్నింట్లోనూ పూజహారతులు ప్రారంభమైనాయి. 12 శివాలయాల్లోనూ, పిమ్మట రాధాకృష్ణ మందిరంలోనూ, చివరగా భవతారిణి కాళికాలయంలోనూ సంధ్యాహారతులు దర్శించి అమితానంద పరవశుడైనాడు. ఇది రాణి రాస్మణి నిర్మించిన ఆలయం. ఇక్కడ యథావిధిగా నిత్యపూజాది సేవలు జరుగుతాయి. అనేక మంది యాత్రికులకు, భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నాడు సిద్ధు మతో. ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ భవతారిణి కాళీదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణుల గది గుమ్మం వద్దకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండటం చూశారు. అంతకు క్రితమే గదిలో సాంబ్రాణిధూపం వేశారు. పాశ్చాత్య సభ్యతా సంస్కారాలు కలిగి ఉన్న అనుమతి లేకుండా తటాలున గదిలోకి ప్రవేశించలేకపోయాడు. గుమ్మం వద్ద బృంద, పనిమనిషి నిలబడి ఉంది. ఏమమ్మా, సాధుగారు గదిలో ఉన్నారా అని అడిగాడు సిద్ధు. బృంద, గదిలోనే ఉన్నారు. వీరిక్కడ ఎంతకాలం నుండి ఉన్నారు? బృంద, ఓ, చాలా కాలం నుండి ఉన్నారు. వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా? బృంద, అబ్బే, పుస్తకాలా? సాక్షాత్తు సరస్వతీదేవియే ఆయన నాలుకమీద వసిస్తోంది. ఈ మధ్యే కళాశాల చదువు పూర్తి చేశాడు. శ్రీరామకృష్ణులు ఆశ్చర్యపోయాడు. పుస్తకాలేవీ చదవలేదని విని. వీరిప్పుడు సంధ్యవారుస్తారనుకొంటాను. మేం లోనికి పోవచ్చునా? నువ్వు కాస్త వారికి మా గురించి చెబుతావా? బృంద, మీరు తిన్నగా లోనికి వెళ్లి కూర్చోండి. సిద్ధు,
గదిలో ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచంమీద కూర్చుని ఉన్నారు. ఇతరులెవరూ లేరు. సాంబ్రాణి ధూపం వేసినందువల్ల తలుపులన్నీ మూసివున్నాయి. గదిలో ప్రవేశించగానే మా చేతులు ముకుళించి ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే వారిద్దరూ నేలమీద కూర్చున్నారు. నువ్వు ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? బారానగర్కు ఎందుకు వచ్చావు? మొదలైన ప్రశ్నలు వేశారు. శ్రీరామకృష్ణులు మా ఈ ప్రశ్నలకు జవాబులిచ్చాడు. కాని మధ్యలో శ్రీరామకృష్ణులు మనస్కులవుతుండటం మా గమనించకపోలేదు. ఇలా మనస్సు అన్యాయత్తమవటమే భావావస్థ అని తరువాత తెలుసుకొన్నాడు. ఎరను వేసి చేపను పట్టటానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిదది. చేప వచ్చి ఎరను తినటం ప్రారంభించా గానే గొళ్ళెం కదులుతుంది. అప్పుడా వ్యక్తి గాలపు ముళ్ళు వైపే చూస్తూంటాడు. ఇతరులతో మాట్లాడక నిశ్చలంగా కూర్చుని ఉంటాడు. ఈ భావావస్థ కూడా అదే విధమైనది. సాయంకాలం అవుతుండగానే శ్రీరామకృష్ణులకు ఇలాంటి భావపారవస్యం కలుగుతుండటం సహజం. ఒక్కొక్కప్పుడు ఈయన పూర్తిగా బాహ్య స్పృహను కోల్పోతారు. తరువాత మా ఈ సంగతి గురించి విన్నాడు, కళ్ళారా చూశాడు కూడా. మా మీరు సంధ్యావందనం చేసుకొంటారు కాబోలు, ఇక మేము సెలవు గైకొంటాం. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే సంధ్యావందనమా? అలాంటిది ఏదీ లేదు. కొంతసేపు సంభాషణ జరిగాక శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొన్నాడు. ఆయన మళ్ళీరా అన్నారు. మా ఇంటికి వెళుతూ ఇలా తలపోశాడు. ఈ మహానుభావుడు ఎవరు? మళ్ళా ఆయన వద్దకు వెళ్లాలని కోరిక కలుగుతోందే. పుస్తక పరిజ్ఞానం లుప్తమైన వ్యక్తి మహానుభావుడు కాగలడా? ఏం ఆశ్చర్యం! మళ్ళా వారి వద్దకు వెళ్లాలనే ఆశ కలుగుతోందే. ఆయన మళ్ళీరా అన్నారు కదా, రేపో ఎల్లుండో పెందలకడే వెళతాను. రెండవసారి మా శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన తమ గదికి ఆగ్నేయమూల వరండాలో క్షురకర్మ నిమిత్తం తయారుగా ఉన్నారు. ఉదయం 8 గంటల సమయం. ఇంకా కాస్త చలిగా ఉంది. అందుచేత ఆయన సాలువ కప్పుకొని ఉన్నారు. సాలువకు 4 వైపులా ఎర్ర అంచు ఉంది. మా ను చూడగానే, ఓ వచ్చావా? మంచిది, ఇక్కడ కూర్చో అన్నారు. పిదప శ్రీరామకృష్ణులు క్షురకర్మకు కూర్చున్నారు. మధ్యలో మా తో మాట్లాడుతున్నారు. ఒంటిమీద సాలువ, కాళ్లకు చెప్పులు, నవ్వు ముఖం, మాట్లాడేటప్పుడు ఒకింత నత్తి. శ్రీరామకృష్ణులు మా తో అవును, మీ ఇల్లు ఎక్కడోయ్? మా కలకత్తాలోనండి. శ్రీరామకృష్ణులు ఇటుకేసి ఎందుకు వచ్చావు? మా ఇక్కడ బారానగర్లో మా పెద్ద అక్కగారి ఇంటికి వచ్చాను. ఆయుర్వేద వైద్యుడు ఈశాంగారి ఇల్లు. శ్రీరామకృష్ణులు ఓహో, ఈశాన్ ఇల్లా? కేశవ్ ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందట. మా నేను అలాగే విన్నాను. బహుశా ప్రస్తుతం కులాసాగానే ఉన్నారనుకొంటాను. శ్రీరామకృష్ణులు నేను కేశవ్ కోసం అమ్మ జగన్మాత కు కొబ్బరిబొండాం చక్కెర మొక్కుకొన్నాను. వేకువనే నిద్రనుండి మేల్కొని తల్లివద్ద విలపించేవాణ్ణి. కేశవ్ జబ్బు నయం చేయి తల్లీ. కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే మరెవరితో మాట్లాడగలను? అందుకే కొబ్బరికాయ నీరు, చక్కెర ఇస్తానని మొక్కుకొన్నాను. అది సరే. కుక్ దొర కలకత్తాకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నాడటగా? నీకు తెలుసా? కేశవ్ నన్నొకసారి స్టీమర్లో తీసుకుని వెళ్ళినప్పుడు ఈ కుక్ దొర కూడా ఆ బృందంలో ఉన్నాడు. మా చిత్తం. అలాగే విన్నాను. కాని నేను ఆయన ప్రసంగం వినలేదు. నాకు ఆయన గురించి ఎక్కువగా తెలియదు. శ్రీరామకృష్ణులు ప్రతాపుడి సోదరుడు ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు. పనిపాటలు ఏమీ లేవు. ఇక్కడే ఉండిపోతానన్నాడు. ఆలుబిడ్డలను అత్తగారింట్లో వదిలేసి ఇక్కడ కాలం గడపటమా? బాగా చీవాట్లు పెట్టాను. నీ ఆలుబిడ్డలను పొరిగింటి ఎల్లమ్మ, పుల్లమ్మ పెంచుతారా? సిగ్చేటు. భార్యాబిడ్డలను ఇతరులు పోషిస్తారా? అత్తగారింట్లో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావే, ముందుగా ఒక పని సంపాదించుకో అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాను. ఆ తరువాతనే ఇక్కడ నుంచి కదిలాడు.